నమస్తే, మీ పేరు? నా పేరు సుబ్బయ్య అండి. రూరల్ మండలం నుంచి వచ్చాను, రాజమండ్రి. మాకు ఎంటీ రామారావు గారు ఇల్లు ఇచ్చారు. కిలో బియ్యం 2 రూపాయలు చొప్పున బియ్యం ఇచ్చారు. మన చంద్రబాబు నాయుడు పిలిచి భోజనాలు పెట్టి సన్మానం చేశారు. అసలు మిమ్మల్ని రాజమండ్రి నియోజకవర్గం నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు, ఆయనతో భోజనం చేశారు. అసలు ఏంటి, ఎందుకు వెళ్ళారు? అసలు చంద్రబాబు నాయుడు గారితో భోజనం చేయడం అనేది ఎలా అనిపించింది మీకు? అనిపించింది, చాలా చాలా ఆనందంగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. నా జన్మానికి నేను నా వయసుకి ఆయనకి ధన్యవాదాలు. లోకేష్ బాబుకి ఇద్దరికి మీ రుణపడి ఉంటాం. ఇంకోసారి మాకు అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఏమంటే ఎందుకని ఆల్రెడీ అవకాశం ఇచ్చారు, అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో కూర్చొని భోజనం చేశారు. ఏం చెప్పారమ్మా మీతో చంద్రబాబు నాయుడు గారు? మీకు మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? ఏం సంభాషణ లేదండి. పార్టీకి జాగ్రత్త, కార్యకర్తలన్నీ పనిచేయండి. కార్యకర్త అందరి తరపుని చంద్రబాబు నాయుడికి, లోకేష్ బాబుకి మా ధన్యవాదాలండి. చాలా ఆనందం, చాలా అనిపించిందండి. ఇంకా నాకు ఏం అక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు దగ్గరుండి భోజనాలు పెట్టి చేసి అన్నీ చేసాను. చాలా ఎన్ని సంవత్సరాలు అండి మీకు? నాకు 70-80 ఉంటుంది. 83లో వెళ్ళా. పార్టీకి అంకితం ఉన్నాను. అంటే 83 నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మీరు ఇక్కడే ఉన్నారు పార్టీలో? రామారావు పెట్టే కాడ నుంచి రామారావు గారే మాకు గుడిసెల్లోనేమో ఇల్లులు కట్టించారు. తర్వాత 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చారు. ఆయన వచ్చాకే రోడ్లు గీడ్లు అన్నీ మాకు చాలా సంతోషం. చెప్పపోయిన అనుకూలం, అదృష్టం చాలా కలిగిందండి. అంటే రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు తీసుకున్నారు. ఆయన ఎలా చేశాడండి? ఆయనకి తగ్గట్టుగానే చేశాడు? ఆయన కంటే ఎక్కువ చేస్తున్నారు. ఇంకా చాలా 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 బాగుంది. ఇంక ఏ పార్టీ వచ్చినా ఏది వచ్చినా సరే ఇంతకంటే మాకు ఎవరు చెయ్యరు కూడా. అంటే మరి ఆయన తర్వాత నారా లోకేష్ గారు కూడా పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. ఆయన ఎలా చేస్తాడంటారు? ఆయన నాన్నలాగే ఆయన చేస్తాడండి. చాలా ఈయన అడుగుల జాడలో మేము నడిచాం. రామారావు అడుగుల జాడలో మేము నడిచాం. తర్వాత చంద్రబాబు నాయుడు అడుగుల్లో మేము నడిచాం. తర్వాత లోకేష్ బాబు అడుగుల మీద మేము నడుపుతాం. అంతవరకు చాలా ధన్యవాదాలు. మా కుటుంబ కార్యకర్తలు అందరి తరపుని వాళ్ళకి నమస్కారాలు, వందనాలు. చంద్రబాబుతో భోజనం చేయడం అంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి అయ్యా. చాలా చాలా బాగుంది.